అందరికీ శుభోదయం. నా పేరు బి చందన. నేను కేబీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను 3వ పాఠం వలస కూలి సారాంశం చెప్పబోతున్నాను. వలస కూలికి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి ఒక జాలరి గురించి కన్నులకు గట్టినట్లు చిత్రించాడు. వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులకు మేతలు కరువయ్యాయి, పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని, కుటుంబం నుంచి లభించే ప్రేమానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరి గురించి భార్యాపిల్లలు వ్యాధి చేసుకోవడం ఎంతో ఆర్ద్రంగా ఉంటుంది. వానలు లేక పశువులకు మేతలు కరువయ్యాయి, చెరువుల్లోకి సరిపడా నీళ్లు రాలేదు, నేల నెర్రలు వారింది, ఆ జాలరి వస్తానన్న గడువు దాటిపోయినా ఇంకా ఇంటికి రాలేదని, అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా అని భార్యాపిల్లలు ఆలోచించుకుంటూ ఎంతో ఆర్ద్రంగా ఇంటి వద్దే కూర్చున్నారు. ధన్యవాదాలు.